అన్ని రాజకీయ పక్షాలకు మరియు అన్ని మీడియా ఛానల్స్‌కు నేనొక ప్రశ్న వేస్తా ఉన్నాను. గత 30 సంవత్సరాల నుండి ఈ తెలుగు రాష్ట్రాలలో షెడ్యూల్డ్ కులాల లోపల మాల సమాజం అధికంగా ఫలాలను అనుభవించింది అనేటువంటి ఒక చర్చ మీరు చేస్తా ఉన్నారు. మీకు నా ప్రశ్న ఏంది అనంటే, ఇప్పటి తెలంగాణ రాష్ట్రం, అప్పటి తెలంగాణ ప్రాంతం, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అప్పటి ఆంధ్ర ప్రాంతం, ఇవి రెండిటిని కూడా మీరు విడదీయండి. గత 50 సంవత్సరాల క్రితం నుండి తెలంగాణ డాటా తెలంగాణకు తీయండి, ఆంధ్ర డేటా ఆంధ్రకు తీయండి. తీసి తెలంగాణలో మాలలు విద్య ఉద్యోగ రంగాల లోపల ఏమి ఎక్కువ అనుభవించిర్రో మీరు డేటాతోని రండి అని చెప్తున్నాము. ఆంధ్ర విషయంలో నేను జోక్యం చేసుకోదలుచుకోలేదు. తెలంగాణ విషయంలో గత 50 సంవత్సరాల నుంచి డాటా చూపించేటువంటి ఏదైనా రాజకీయ పక్షం కానీ, ఏదైనా మీడియా ఛానల్ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు ఏ విద్యలో ఉద్యోగాలలో ఏమి అనుభవించరు అనేటువంటిది మీరు డాటా చూపించాలి. మాల సమాజంలో వచ్చినటువంటి సామాజిక ఉద్యమకారులను ఒకసారి చూద్దాం. ఒక గద్దర్, ఒక గూడ అంజన్న, ఒక గోరటి వెంకన్న, ఒక వరంగల్ జయరాజు, ఒక మల్లెపల్లి లక్ష్మయ్య, ఒక గంట చక్రపాణి, వీళ్ళందరూ కూడా ప్రజా జీవితంలో మరియు తెలంగాణ ఉద్యమంలో ఒక గణనీయమైనటువంటి పాత్ర పోషించినటువంటి వారు. ఆంధ్ర ప్రాంతం నుండి ఒక కేజీ సత్యమూర్తి, ఒక బొజ్జ తారకం, ఒక కత్తి పద్మారావు, ఒక కళ్యాణ్ రావు సామాజిక రాజకీయ రంగంలో ఒక గణనీయమైనటువంటి పాత్ర పోషించినటువంటి వారు. విప్లవ రాజకీయాల్లో, సామాజిక రాజకీయాల్లో తెలంగాణలో పాతకాలంలో